బాలు మీనాకి రోహిణి గురించి నిజం చెప్పేసిన విద్య, రోహిణి చంప పగలగొట్టిన మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్యతో ఇలా అంటూ ఉంటుంది. మా అత్తయ్య గారు, ఇప్పుడు ఈ డబ్బు కూడా నేనే కొట్టేశానని, మనోజ్ చేత ఇదంతా నేనే చేయించానని తెలుసుకొని నన్ను చితకబాదింది. మనోజ్ అయితే అసలు నన్ను కాపాడడానికి ముందుకు రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విద్య అయితే ఆ రోజు డబ్బులొచ్చాయని తెగ మురిసిపోయావు కదే, కల్పన నీకు భయపడిపోయింది, డబ్బులు మొత్తం ఇచ్చేసింది అంటూ ఇంకా మీకు ఎటువంటి గొడవ లేదని తెగ ఊహించుకొని ఆనందపడ్డావు. చూసావు కదా, నిజం బయటపడితే ఎంత భయంకరంగా ఉంటుందో. మీ అత్తగారు దీనికే నిన్ను ఇంతలాగా శిక్షిస్తే నువ్వు అసలు విషయం దాచిపెట్టి మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నీకొక కొడుకు ఉన్నాడన్న సంగతి, నీకు పెళ్ళైన సంగతి అన్ని విషయాలు దాచిపెట్టావు. నువ్వు కోటీశ్వరాలు కాదు అని తెలిస్తే మీ అత్తగారు నిన్నేం చేస్తుందో తెలుసా అని అంటుంది విద్య. అప్పుడే రోహిణి అయితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఏమీ జరగకుండానే జరిగిపోయాని ఎందుకు ఊహించుకుంటున్నావు అని అంటుంది రోహిణి. రోహిణి అలా అన్న తర్వాత విద్య అయితే రాబోయే కథలో ఇలాగేనే జరిగేది, ఖచ్చితంగా నీ గురించి నిజం బయటపడుతుంది చూడు, నేను అన్నానని అందుగాని అని అంటూ ఉంటుంది విద్య. విద్య అలా అన్న తర్వాత రోహిణి, నాకు కూడా అదే భయమేస్తుంది. ఏ క్షణాన నా గురించి తెలిస్తే ఏం జరుగుతుందని చాలా భయంగా ఉంది. మా అత్తగారు మొన్న దెబ్బకి నన్ను ఎంతలా కొట్టిందో, ఇప్పటి వరకు నన్ను క్షమించలేదో. అసలు మా అత్తగారు మీనా అని అంటూ ఉంటే చూసి ఆనందపడేదాన్ని, అలాంటిది ఇప్పుడు మీనా కన్నా నన్ను ఎక్కువ మాటలే అంటుంది. కనీసం మనోజ్తో మాట్లాడనివ్వడం లేదు. మనోజ్ కూడా వాళ్ళమ్మ చెప్పిన మాటే వింటున్నాడు. వాళ్ళమ్మ నాతో మాట్లాడొద్దని అన్నీ చెప్పడంతో తను నాతో కూడా మాట్లాడడం మానేశాడు. అసలు మనోజే నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు. నేనే ఆ డబ్బులు తీసుకొని బిజినెస్ పెడదామని చెప్పానని వాళ్ళమ్మ ముందు అందరి ముందు నిజాన్ని బయట పెట్టేశాడు. కనీసం నన్ను కాపాడడానికి ఏమీ కూడా చెయ్యలేదు. అదే నేను ఆ బాధ అని అంటుంది రోహిణి. చూడు మనోజు తనని తాను కాపాడుకోవడానికి నిన్ను మాత్రం వదిలేశాడు, ఇది మాత్రం నిజం. మనోజ్ గురించి నువ్వు చాలా ఊహించుకుంటున్నావు, కానీ మనోజ్ నీకు సపోర్ట్ ఇవ్వడం లేదని ఇప్పటికైనా అర్థం కాలేదా? రేపటి రోజున నీ గురించి నిజాలు బయటపడితే మనోజ్ సపోర్టు ఇంత కూడా చేయడు నీకు. తన తల్లితో పాటు నన్ను మోసం చేస్తావా అని నిన్ను బయటికి గెంటేస్తాడు. వీలైనంత వరకు నువ్వు చేసిన పనులు అన్నీ కూడా నీ కుటుంబంతో చెప్పేస్తే బాగుంటుంది. నీ గురించి నిజం తెలిస్తే ఆ తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అని విద్య చెప్తుంది. అంటే నా కాపురాన్ని కూల్చుకొని ఆ ఇంట్లో నుంచి మా అత్తగారి చేత మెడపట్టుకుని నేను బయట గెంటించుకోవాలనుకుంటున్నావా నువ్వు అని రోహిణి అనడంతో అప్పుడే విద్య, నేనెందుకు అలా అంటానే, ఇప్పుడు ఈ విషయానికే నిన్ను మీ అత్తగారు ఎంతలా బాధ పెడుతుంది. మరి అసలు విషయం బయటపడితే అసలు నిన్ను బ్రతకనిస్తుందా? దీని గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావు. అందరి ముందు నా పరువు పోయింది, అది పోయిందని. మరి ఇప్పుడు ఏంటి, ఏం చేస్తావో? ఇప్పుడు వరకు జరిగింది చాలు రోహిణి. నువ్వు చేసిన మోసాలు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా బయట పెట్టు, లేకపోతే తర్వాత నువ్వు చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత నీకు నువ్వే విలన్గా మారాల్సి వస్తుంది. నీ జీవితంలో నీ జీవితాన్ని నువ్వే చేతులారుగా నాశనం చేసుకోవాలని అనుకుంటున్నావా అని విద్య అడుగుతుంది. లేదు విద్య, నేను అలా అనుకోవడం లేదు, కానీ ఇప్పుడు మాత్రం నేను నిజం చెప్పలేను అని రోహిణి చెప్తుంది. ఇంతలో ఇక విద్య అయితే రోహిణితో అంటుంది, సరే నాకు పనుంది వెళ్ళొస్తాను అని అనడంతో, చూడు నువ్వు మాత్రం ఎవరి దగ్గర ఈ విషయాలు చెప్పొద్దు, ముఖ్యంగా బాలు ఫోన్ గురించి. బాలు ఫోన్ని నువ్వు గోదాట్లో పడేసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చేది మనకి అని రోహిణి అనడంతో విద్య, అవునవును పడేశాను కదా అని అంటుంది. విద్య తడబడుతూ, ఏంటి అలా తడబడుతున్నావు ఒకేసారి అని అడుగుతుంది రోహిణి. ఏం లేదులే రోహిణి, నాకు కూడా కాస్త పనుంది, నేను తర్వాత కలుస్తాను అని ఇక విద్య రోహిణితో చెప్పడంతో రోహిణి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక విద్య అయితే, ఆ రోజు నేను బాలు ఫోన్ని పడేసుకున్నానని, ఎక్కడో పడేసి మర్చిపోయానని తెలిస్తే ఇది నన్ను చంపేస్తుంది. అసలు ఆ ఫోన్ ఏమైందో కూడా నాకు తెలియడం లేదు అని విద్య, ఒక్కసారి ఆ ఏరియాకి వెళ్ళి చూద్దాము,
నాకు తెలిసి ఆ చెప్పులు కుట్టే కాడే నా పాకెట్లోంచి కిందకి జారిపోయిందేమో అనుకుంటున్నాను అని విద్య అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక విద్య అలా అనుకున్న తర్వాత ఇక చెప్పులు పెద్ద అయినా పెద్ద ఆవిడ ముసలోళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఆ షాప్ దగ్గరికి అయితే వస్తుంది. కానీ వాళ్ళిద్దరూ అక్కడ ఉండరు. అక్కడ షాప్ అయితే ఇక సెలవని చెప్పి బోర్డు కూడా రాసుంటుంది. ఇదేంటి సెలవు అంటున్నారు అంటే వాళ్ళు ఈరోజు పెట్టలేదనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది విద్య. ఇంతలో పక్కనే ఉన్న కిరాణా షాప్ అతన్ని దగ్గరికి వెళ్ళి, అదేంటయ్యా అన్న వీళ్ళు రావటం లేదా, ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా అని విద్య అడగడంతో ఆ షాప్ అతను, లేదమ్మా పాపం పెద్ద ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు కుదుట పడింది, 2 రోజుల్లో వచ్చి మొత్తం కూడా వాళ్ళు మళ్ళీ మామూలుగా ఉంటామని చెప్పారు అని అనడంతో అప్పుడే ఇక ఆనందపడి ఇక విద్య అయితే 2 రోజుల తర్వాత రావచ్చు అని వెళ్ళిపోతుంది. నేను వచ్చినట్టు చెప్పు కొంచెం, అంటే నేను ఇక్కడ ఒక ఫోను పడేసుకున్నాను, ఆ ఫోను వాళ్ళకి దొరికిందేమో అడుగుదామని వచ్చాను అని విద్య అంటుంది. అవునా సరే నేను చెప్తాను అని అతనైతే చెప్తాడు. తర్వాత 2 రోజుల తర్వాత ఇక పెద్దాళ్ళు అయితే ఇద్దరూ కూడా షాప్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంతలో మీనా బాలు ఇద్దరూ కూడా వాళ్ళ దగ్గరికి అయితే వస్తారు. ఏంటి తాత ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతూ ఉంటాడు. తనైతే బాలు అప్పుడే ఇక పెద్ద ఆయన, ఏం బిజినెస్ బాబు, నాకు అసలు ఆరోగ్యం బాగోలేదు, అందుకనే 2 రోజుల నుంచి షాపే నేను తీయలేదు అని ఆ పెద్ద ఆయన చెప్తాడు. అదేంటి తాత, నీకు బాగోకపోతే నాకు ఒక ఫోన్ చేయమని చెప్పాను కదా, మరి ఎందుకు చేయలేదు అని అడుగుతాడు బాలు. అప్పుడే అతను, చేద్దామని అనుకున్నాను బాలు, కానీ నువ్వేదో ఒక పనిలో బిజీగా ఉంటావు కదా, అందుకనే చెయ్యలేదు, మా గురించి మీ పని పక్కన పెట్టడం ఎందుకని తగ్గిపోతుందిలే అని అలాగే ఇంట్లోనే ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉంది అని పెద్ద ఆయన చెప్తాడు. అప్పుడే కాదు విని, అదేంటి తాత అలా అంటున్నావు, నేను నీ మనవడు లాంటి వాడిని, నువ్వు నా గురించి అలా అనుకోవద్దు, ఏ టైంలో అన్నా నాకు ఫోన్ చెయ్యి, నేను వస్తాను అని బాలు చెప్తాడు. అవును తాత, ఎందుకు మీరు మాకు ఫోన్ చెయ్యాలని అనుకోలేదు, మీరు కూడా నా సొంత మనుషులే, ఆ రోజు నన్ను కాపాడడానికి మీరు ఎంతగా ప్రయత్నించారో నేను చూసినప్పుడే మా మీద మీకున్న అభిమానం ఏంటో తెలిసింది అంటూ ఇక మీనా కూడా చెప్తుంది. అలా పెద్దవాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పక్క షాప్ అతను అయితే వస్తాడు. పక్క షాప్ అతను వచ్చి అడుగుతూ ఉంటాడు బాలుని, సార్ మీరు మీరు అని అంటూ ఉంటే, నేను ఏంటయ్యా చెప్పు అని అనగానే, ఏం లేదు సార్, మీ గురించి నేను చాలా విన్నాను, మీ పేరు బాలు కదా, మీరు చాలా మంచివాళ్ళు సార్ అని అంటూ పొగుడుతూ ఉంటాడు బాలుని. ఇంతలో ఇక పెద్ద ఆయన అయితే, ఏంటి కిషోర్ ఇలా వచ్చావా అని అడుగుతూ ఉంటే, ఏం లేదు తాత, మీ షాప్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, మీరు కనిపించకపోయేసరికి నన్ను వచ్చి అడుగుతుంది, ఈ కొట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని, తనకి ఒంట్లో బాగోలేదని కూడా చెప్పాను. అప్పుడే అమ్మాయి నీ దగ్గర ఏదో ఫోన్ పడేసుకుందని, ఆ ఫోను నీకేమన్నా దొరికిందా అంటూ వచ్చింది అని అనగానే అప్పుడే ఆ మాట విని ఇక పెద్ద అయినా, అవును ఆ ఫోను నా దగ్గరే ఉంది అని చెప్తాడు. ఇక ఫోన్ అయితే బయటికి తీస్తాడు. ఫోను బయటికి తీయడంతో అప్పుడే ఇక ఫోన్ చూసి ఒక్కసారే బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక మీనా అయితే, ఇది మీ ఫోనే కదండి అని అడుగుతుంది. అవును మీనా, ఇది నా ఫోనే, అసలు నా ఫోను ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే, తాత ఈ ఫోను ఎక్కడిది అని అడుగుతాడు. ఈ ఫోను ఒక అమ్మాయి ఆటో ఎక్కేటప్పుడు కింద పడేసుకొని వెళ్ళిపోయింది బాబు, ఆ రోజు మా దగ్గరే చెప్పులు కూడా కుట్టించుకుంది అని ఆ పెద్ద ఆయన అయితే చెప్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని బాలు షాక్ అయిపోతూ, అమ్మాయిని నువ్వు గుర్తుపట్టగలవా తాత అని అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ ఓనర్ కిషోర్ అయితే ఇలా అంటాడు. సార్ నిన్న మా షాప్కి వచ్చింది కదా సార్, నన్ను అడిగింది కూడా, ఇంకా కాఫీ టీలు ఏమీ పెట్టడం లేదా ఏంటి అని చాలా వివరాలు అడిగింది, నేను కూడా నోటికొచ్చినట్లు చెప్పేశాను అని అతను చెప్తాడు. మీ షాపులో సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా అని అడుగుతూ ఉంటాడు. సీసీ కెమెరాస్ ఉన్నాయా అని బాలు. అప్పుడే అతను, ఉన్నాయి సార్, సీసీ కెమెరాలు బాగానే పనిచేస్తున్నాయని ఆ షాప్ అతను చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే షాప్ అతని దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక షాప్ అతని దగ్గరికి వెళ్ళి బాలు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంటాడు. షాపు ఓనర్ అయితే అప్పుడు ఇక విద్య అయితే కనపడుతుంది బాలుకి. పక్కనే ఉన్న కిషోర్ కూడా, సార్ ఇదిగో ఈ అమ్మాయే సార్,
నా తండ్రి ఫోన్ ఏదో ఉండిపోయిందని చెప్పి మొత్తం కూడా తను వివరాలు కూడా ఇచ్చెళ్ళింది అని అనడంతో ఇక విద్యానే తన ఫోన్ కొట్టేసిందని బాలు అయితే నమ్ముతాడు. ఇక ఆ వీడియోని తీసుకువచ్చి వెంటనే చూపిస్తాడు మీనాకి. ఇక మీనా అయితే వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. విద్య మీ ఫోన్ కొట్టేసిందా? అసలు విద్యకి మీ ఫోన్ కొట్టేసినంత ఇది ఎందుకుంది? అసలు ఎందుకు తను కొట్టేసింది అని అంటూ ఉంటుంది మీనా. అదే నాకు అర్థం కావడం లేదు మీనా. ఎలాగైనా సరే అసలు నా ఫోన్ తను ఎందుకు కొట్టేసిందో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పద విద్య దగ్గరికి వెళ్దామని బాలు అంటాడు. అడిగితే చెప్తుందంటారా అని మీనా అడగడంతో ఎందుకు చెప్పదు, అడిగే స్టైల్లో అడిగితే ఖచ్చితంగా తను నిజాన్ని బయట పెడుతుంది అని బాలు అయితే చెప్తాడు. అలా బాలు చెప్పిన తర్వాత ఇక మీనా అలాగే బాలు ఇద్దరు కూడా విద్య దగ్గరికి అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇక విద్య అయితే ఇంటికి వచ్చి ఇక రిలాక్స్ అవుతుంది. ఇంటికి వచ్చి రిలాక్స్ అవడంతో అప్పుడే మీనా అయితే తలుపు కొడుతుంది. ఇక మీనా తలుపు కొట్టంగానే విద్య అయితే తలుపు ఓపెన్ చేయగానే మీనా కనబడుతుంది. ఏంటి మీనా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఇక బాలు కూడా కనిపిస్తాడు. అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరు రావడం చూసి విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక విద్య షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇంకా ఏంటి మీ ఇద్దరు వచ్చారు, లోపలికి రండని విద్య లోపలికి రమ్మంటుంది. ఏంటి మీనా బాలు ఇద్దరు వచ్చారేంటి, ఏం జరిగింది అని అడుగుతుంటే నా ఫోన్ని ఎందుకు నువ్వు కొట్టేశావు అని అడుగుతాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. నీ ఫోన్ని నేను కొట్టేయడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది విద్య. ఇక నువ్వు నిజాన్ని దాచిపెట్టాలని అనుకోకు విద్య. నువ్వు కేవలం మా వదిన వాళ్ళ ఫ్రెండువని నేను మాటలతో నిన్ను అడుగుతున్నాను. లేకపోతే పాత బాలు అయితే నా చేత్తోనే సమాధానం చెప్పించేవాణ్ణి అని బాలు అనడంతో అప్పుడే ఆ మాట విని ఇక విద్య షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది. బాలు ఏం మాట్లాడుతున్నావు, నీ ఫోన్తో నాకేం అవసరం చెప్పు అని అంటుంది విద్య. ఆ రోజు పార్టీలో కూడా నా ఫోన్ కింద పడితే నాకన్నా ఎక్కువగా నువ్వే కంగారు పడ్డావు. ఫోన్కి ఏమైనా అయిందా, ఫోన్లో ఏమన్నా వీడియోస్ పోయాయా అని చాలా కంగారు పడ్డావు. కానీ అప్పుడు నేను పనిలో పడి ఏదో ధ్యాసలో ఉండి పట్టించుకోలేదు. ఈరోజు నిజాలు తెలిసాక అప్పుడు అర్థమైంది నువ్వు చేసిన పని అని అంటుంది. మీనా కూడా అప్పుడే మీనా బాలు మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. అసలు నేనే నీ ఫోన్ కొట్టేశానని ప్రూఫ్స్ ఏంటి, నువ్వు ఏదో అనుమానించి వచ్చేస్తే నేను నిజాన్ని ఒప్పుకుంటాననుకుంటున్నావా? చెయ్యని నేరాన్ని నేనెందుకు ఒప్పుకోవాలి అని దబాయించి అడుగుతుంది విద్య. అప్పుడే మీనా అయితే అవునా, నువ్వు ఏ నేరం చెయ్యలేదా, మరి ఇదేంటి, నువ్వు నిన్న షాపుకు వెళ్ళి నా ఫోను ఇక్కడ పడేసుకున్నాను, ఆ ఫోను ఏమన్నా తెలుసా, ఇక్కడ పెద్దవాళ్ళు ఏమయ్యారు అని అన్ని వివరాలు అడిగావు కదా, దాని వీడియో మా దగ్గర ఉంది అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే విద్య అయితే ఇక విద్య షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు, నేనేంటి ఫోను ఏంటి అని తడబడుతూ ఉంటుంది. ఇంకెందుకు నువ్వు అబద్ధాలు చెప్తావు, పెద్ద అయినా ఒకసారి లోపలికి రండని ఆ ముసలోళ్ళిద్దరినీ కూడా పిలుస్తాడు. ఇక ముసలోళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. విద్య అయితే ఇక షాక్ అయిపోతూ వామ్మో వీళ్ళు కూడా వచ్చారంటే ఇక నేను నిజాన్ని దాచిపెట్టిన ప్రయోజనం లేదు. పెద్ద అయినా ఈగో ఈ అమ్మాయినా నీ దగ్గర చెప్పులు కొట్టించుకొని ఆ రోజు సెల్ల మర్చిపోయింది అని అడుగుతూ ఉంటే అవును ఈ అమ్మాయి నాకు చాలా బాగా గుర్తుంది అని ఆ పెద్ద అయినా చెప్తాడు. సరే పెద్ద అయినా ఇప్పుడు వచ్చిన కారులోనే మీరు వెనక్కి వెళ్ళండి, ఇక నేను చూసుకుంటాను అని బాలు చెప్పడంతో అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది. అక్కడే ఉన్న తను విద్య అయితే అంటూ ఉంటుంది, నన్ను క్షమించు బాలు, నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది విద్య. ఇక విద్య అలా అనడంతో అప్పుడే బాలు ఎందుకు క్షమించాలి, నువ్వు నా ఫోన్ని కొట్టేయలేదని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి క్షమాపణ అడుగుతున్నావు అని బాలు అడగడంతో నేనే ఫోన్ని తీశాను, కానీ నా చేత ఈ ఫోను తీయించింది ఎవరో కాదో రోహిణియే అని నిజాన్ని చెప్తుంది. అంటే ఈ ఫోన్లో ఉన్న వీడియోని వైరల్ చేయించింది కూడా రోహిణియే, శివ వీడియో ఉన్న గురించి ఇది నా చేతికి వచ్చింది అని నిజాలను చెప్తుంది విద్య అయితే. కానీ ఇంటి దగ్గర ఫోన్ కొట్టేసి ఆ ఫోన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టింది మాత్రం రోహిణియే.
రోహిణియే కావాలని ఇదంతా చేసింది అని అనడంతో అసలు మా తమ్ముడు ఉన్న వీడియోని తను ఎందుకు పబ్లిక్లో పెట్టింది, ఏం ఆశించింది అని అడగడంతో అప్పుడే ఏం లేదు, రోహిణి గుణతో చేతులు కలిపి ఇదంతా చేసింది, గుణకి ఆ వీడియోని ఇస్తే తను వైరల్ చేయించాడు అని నిజం చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా ఇద్దరూ కూడా. అప్పుడు ఇక మీనా అయితే చంప పగలగొడుతుంది విద్యాది. అసలు మీరు ఆడవాళ్ళేనా? ఛీ, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎలా వచ్చాయి మీకు? మీకు కూడా ఒక కుటుంబం ఉంది కదా, పిల్ల పాపలు అందరూ కూడా ఉన్నారు, కనీసం ఆలోచించే తీరు లేదా అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే ఇక విద్య, లేదు మీనా, నేను చాలాసార్లు చెప్పి చూశాను రోహిణికి, తను వినిపించుకోలేదు, నాకు అసలు ఈ విషయాలకి సంబంధం లేదు అని చెప్పడంతో నువ్వు ఇలాగా మీ ఫ్రెండు తను మోసం చేస్తుందని తెలిసిన నువ్వు తనకి సహాయం చేస్తున్నావంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నావు, నువ్వు కూడా పాపాన్ని కూడబెట్టుకున్నావు అని అంటాడు బాలు. అప్పుడే ఇక ఈ విద్యాన్ని కొట్టి అనవసరమండి, ఇంటికి వెళ్ళి తేల్చుకుందాము అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే మీనా బాలు ఇద్దరు ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలో ఇక విద్య రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ విద్య, ఫోన్ లిఫ్ట్ చేయవే, ఛార్జింగ్ అన్న పెట్టు, నిజం తెలుసుకుని బాలు మీనా నిన్ను నిలదీయడానికి వస్తున్నారు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక అందరూ దగ్గరికి మనోజ్ రోహిణిని తీసుకువచ్చి ఇక వాళ్ళకి చెప్తూ ఉంటుంది, చూడండి, ఇప్పటి వరకు మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ మేము తల్లిదండ్రులుగా క్షమించేశాము, కానీ ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పనులు చేయండి, మాకు నెల నెల ఇస్తానన్న డబ్బులు ఇచ్చేయాలి, అలాగే మీ బిజినెస్ కూడా చేసుకోవాలి, ఇదే నేను కోరుకుంది. చూడు, ఇంకోసారి నాకు చెప్పకుండా నా కొడుక్కి ఏదైనా విషయం చెప్పి నువ్వు మానిపించావనుకో, ఇలాంటి పనులు చేసావనుకో, ఆ తర్వాత నువ్వు చాలా పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్తుంది. అప్పుడు ఇక ప్రభావతి ఇక మీనా బాలు ఇద్దరూ కూడా తన ఫోన్ని దొంగిలించి గుణకి ఇచ్చిన విషయం చెప్పాలని అయితే వాళ్ళిద్దరూ వెళ్తారు. అప్పుడు ఇక వెళ్ళిన తరువాత మీ కోడలు సామాన్యురాలు కాదు, తను ఎంత మోసగత్తో తెలుసా అని బాలు అంటాడు. ఆ మాట విని మీనా అయితే ఇప్పుడు వద్దులేండి, తర్వాత చూసుకుందాం అని మీనా అంటుంది. నువ్వు ఆగు మీనా, ఎప్పుడో చూసుకుంటే ఎలా కుదురుతుంది, ఇప్పుడు నిజాలన్నీ కూడా బయట పెట్టాలి, లేకపోతే ఇలాంటి తప్పులు మరెన్నో ఈ పార్లమ్మ చేస్తూనే ఉంటుంది అని అనగానే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. షాక్ అయిపోతూ, రే ఏం జరిగిందిరా, ఎందుకలా అరుచుకుంటున్నావు అని ప్రభావతి అనడంతో ఆ రోజు నా ఫోన్ పోయిందని చెప్పాను కదా, నా ఫోను పోలేదు, నా ఫోన్ని దొంగిలించారు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో కాదు పార్లమ్మ, ఆ దాంట్లో ఉన్న శివ వీడియోని మీడియాకి ఇచ్చి తను అంతా కూడా తప్పు చేసింది, ఆ గుణతో చేతులు కలిపి ఆ గుణగాడు సోషల్ మీడియాలో పెట్టేసరికి చివరికి మీనా వాళ్ళ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, ఇంత దుర్మార్గంగా తను ఆలోచించింది అని నిజాలను బయట పెడతాడు. అసలు గుణతో చేతులు కలపడానికి గుణ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం ఈ పార్లమ్మకి ఏముంది, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ మావయ్య ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరికీ కూడా తెలియకుండా తను ఎందుకు ఇలా చేస్తుంది అంటూ ఇక మొత్తం అందరి ముందు నిలదీస్తారు. అలా నిలదీయడంతో అప్పుడే ఇంకా అక్కడే ఉన్న ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వెందుకు లక్షలు పెట్టి డబ్బులు అప్పు చేశావు, ఎందుకు నువ్వు ఆ గుణ దగ్గరికి వెళ్ళావు, బాలు ఫోన్ కొట్టేసి అతనేం చేసుకున్నాడు అని చెప్పడంతో, అది అత్తయ్య, రాహుల్ ఎలాగైనా సరే బాలు అలాగే మీనాని దెబ్బ కొట్టాలని ఆ గుణ నా చేతిది చేయించాడు, ఒకవేళ నువ్వు చేయకపోతే ఎవరో ఒకళ్ళని చంపేస్తాను మీ ఇంట్లో అని నన్ను బెదిరించాడు, అందుకే బెదిరించినప్పుడు చెప్పక తప్పడం లేదు అని చెప్తుంది. అప్పుడు ఇక రోహిణి అయితే, నువ్వు ఇక నా దగ్గర డ్రామాలు ఆపు, నువ్వు ఏ నిజాలు చెప్పినా సరే ఇక నేనైతే నిజం అనుకోను అంటూ షాక్ ఇస్తుంది.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ మోటివేషన్ ఇస్తుంది.